గత కొన్ని సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇల్లే తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మీరు ఆలోచించండి, ఒక్కసారైనా ఇల్లు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు ఇస్తాం అన్నారు కానీ ఒక్క ఇల్లు ఇచ్చినట్టు ఉందా? ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక సంవత్సరంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు చాలా మంది లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మన పంచాయత్ సెక్రటరీ గారితో మీ ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళతోనే ఈ లిస్ట్ ఉంటది. మీరు చూసుకొని వచ్చిన వాళ్ళు లిస్ట్ అవుట్ చేసినారు కాబట్టి వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతారు, వినండి. ఒకవేళ ఎవరికైనా రాలేదనుకో నిరుత్సాహపడకండి. మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఇల్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మాకు రాలేదు అని అనుకుందండి. ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు పడిపోయిన ఉంటారో, రేట్ల సెట్లు ఉండదో, తర్వాత కొట్టాలు ఉండవో, ఖాళీ స్థలాలు ఉండవో, ఇల్లు లేని నిరుపేదలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఏమీ అపోహ పెట్టుకోకుండా మళ్ళీ మీరు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకుంటే ఇందిరమ్మ ఇల్లు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గ్రామంలో చాలా మందికి రేషన్ కార్డు వచ్చింటది. మరి మన పంచాయత్ సెక్రటరీ దగ్గర లిస్ట్ ఉంటది. మీరు దాంట్లో పేరు చూసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ రాలేదనుకో మీరు ఈ రోజు 4 కౌంటర్లు ఉంటాయి. 4 కౌంటర్లో మీరు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వనుంటుంది. ఎవరైతే కొత్తగా పెళ్లి అయిందో వాళ్ళు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. మీకు మీ సేవలు కానీ ఈ రోజు అయితే ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. రేపిల్లునైతే మండలంలో మీ సేవ కేంద్రాలు పోతే రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లి అయిన సపరేట్ ఎక్కించుకోవచ్చు.